ఏంటిరా చందు, పరీక్షలేమో దగ్గరకు వస్తున్నాయి. నువ్వు ఇంతవరకు పుస్తకం ముట్టిన దాఖలాలు లేవు. ఆ టీవీ చూస్తూ కూర్చోపోతే కాస్త చదువుకోవచ్చు కదా. అమ్మా 24 గంటలు చదివితే బ్రెయిన్ పాడైపోద్దమ్మా. పవర్ కట్ అప్పుడు చార్జబుల్ లైట్ ని ఎంత పొదుపుగా వాడతామో బ్రెయిన్ ని కూడా అంతే పొదుపుగా వాడాలి. తెలుసుకో. ఇంకా చికెన్ పకోడీ ఉందా? కోడుంది, తెస్తాను. తిని పెడతా. హాయ్ ఆంటీ. మీరా బాగున్నారమ్మా? చందు ఎక్కడా? అమ్మో వీళ్ళొచ్చారు. ఇప్పటిదాకా ఇక్కడే పకోడీలు తింటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు. చదువుకోరా అంటే కబుర్లు చెప్తున్నాడు. ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళండి. హాయ్ చందు. హాయ్ మీరా, రండి కూర్చోండి. ఏంట్రా చాలా సీరియస్ గా చదివేస్తున్నావు? నేను ఎప్పుడింతే, కాకపోతే బయటికి తెలియదంతే. అబ్బా, నువ్వు బుక్ తిరిగేసి చదువుతున్న సంగతన నీకు తెలుస్తుందా? దొరికిపోయానే. నువ్వు కెమెరా అడిగావు కదా? అవునరా, టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. ఒక్క నిమిషమే. చెప్పరా చేతు. రేయ్, ఫేర్వెల్ పార్టీకి బ్లేజర్ లో వస్తున్నావా? లేదురా, సంజయ్ ఇంటికి వచ్చింది. నీకు తెలుసు కదా తనకి పార్టీలు అంటే ఇష్టం ఉండదని. నేను రావట్లేదు, ఏమనుకోద్దే? సరే, నేనైతే వెళ్తున్నాను. సారీరా, సమ్ ఇంపార్టెంట్ కాల్. ఫేర్వెల్ పార్టీకి టైం అవుతుందిరా, త్వరగా రా. అదేంటి ఫేర్వెల్ పార్టీయా? నీకు పార్టీలు అంటే ఇష్టం లేదు కదా? కొన్ని పార్టీలు జీవితాన్ని నాశనం చేస్తాయి, కానీ ఈ పార్టీ జీవితాంతం మనకు గుర్తుండిపోతుందిరా. నాకు కూడా పార్టీలు అంటే నీలాగే చిరాకు, మానేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు చెప్పావు కదా దాని ఇంపార్టెన్స్ గురించి, అందుకే వద్దాం అనుకుంటున్నాను. Wishing for your future, farewell, farewell, farewell. Wishing for your future, farewell. మరో ప్రభాతం, మరో ప్రకాశం ఎదుట నిలిచి ఉంది. మరో ప్రభాతం, మరో ప్రకాశం ఎదుట నిలిచి ఉంది. వీడుకోలు పాడిన వేడుకైన వేదన, జీవితాన వేణునాయి జ్ఞాపకాల స్పందన. మరో ప్రభాతం, మరో ప్రకాశం ఎదుట నిలిచి ఉంది. సావాసంలోని సంతోషమే గాని ఏ స్వార్థం కలపని బంధమిది. మరుపేరాని మధుర స్మృతిగా చెరిపే వీలు లేని కథగా మనతో పాటు రానున్న మలుపు ఇది. మన గుండెల సడిలో పలికే రాగమిది. ఏంటిది? కమాన్, cheer up.
అందులోకి కొత్త అడుగు వేసే ముందు కాస్త అడుగు ఏం నేర్పింది నాళ్ళై చదువు కలలే మాని కళ్ళు తెరువు కాలం విలువ తెలిసి నడువు అప్పుడే నిన్ను నువ్వు గెలుచుకోగలవు నిన్నటికి రేపటికి మధ్య వంతెనగా నిన్ను నిలిపే విద్య సొంతమయ్యే అనుభవమే చూస్తావు నీ సంతకమే చరితగా చేస్తావు వీడుకోలు పాడినా వేడుకైన వేదన జీవితాన వేడురాయి జ్ఞాపకాల స్పందన సంధ్య ఐ గాట్ ఇట్ ముందు కంగ్రాట్స్ చెప్పు. ఓకే ఓకే కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేయ్ ఏమేంద్రా మామా ముందు నాకు కంగ్రాట్స్ చెప్పు. మ్యాటర్ చెప్పు. నేను ఐఐఎం కి క్వాలిఫై అయ్యాను. రియల్లీ మామా. థ్యాంక్ యూ అన్నా అన్నా హాస్టల్లో బాగా సూసైడ్ చేసుకున్నా బాలరాజా. అవునా? ఎక్స్క్యూజ్ మీ జరగండి ప్లీజ్. పాపం ఎప్పుడు చూసినా లైబ్రరీలోనే ఉండేవాడు. బాలరాజు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారా? ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు బయలుదేరారు. ఈ ఇంట్లో మంచి జరగదు. ఎదుటి వారి భవిష్యత్తు చెప్పగలిగే ఆస్ట్రాలజర్ని నేను. నా గురించి నాకు తెలుసమ్మా. నాకేదో అవుతుందని భయం లేదు. నేను పోయిన తర్వాత ఇదేమవుతుందోనని భయం అమ్మా. ఇదంత సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కాదు అంకుల్. అది పెళ్ళొద్దనడానికి కారణం పై చదువులు చదివి మంచి పొజిషన్ కి రావాలని. కష్టమైనా సుఖమైనా నా శక్తికి మించి ఇంతవరకు చదివించాను. కన్న కూతురు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేని అసమర్థుడమ్మా నేను. ఈ సంబంధం వద్దంటే మరొకరితో పెళ్లి చేసే శక్తి నాకు లేదప్పా. ప్రణీత, బాధపడకే, లేవవే. కాదు సంధ్య, నాకు ఫర్దర్ స్టడీస్ చేయాలని లేదు. నాకు పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అంటే మీ భావం చేసుకోవడం కాదు, చైతన్యలో మార్పు చూడాలని. చైతన్యలో మార్పా? వాట్ యు మీన్? వాణ్ణి లవ్ చేస్తున్నావా ఏంటి? ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందే? హారతి పళ్ళంలో వెలుగుతున్న కర్పూరం లాంటి దానివే నువ్వు. ఆ జ్యోతితో సిగరెట్ వెలిగించుకునే మనస్తత్వమే వాడిది. మై గాడ్, థింక్ చేస్తేనే భయమేస్తోంది తెలుసా? అంతేకాదు, ఈ కులాలు, మతాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు వీటన్నిటినీ వదులుకుని ఎలా బయటికి రాగలవే? వస్తాను, వాడి కోసం, వాడిలో మార్పు కోసం. చైతన్య, రే చైతన్య, రా ముంచెద్దు గాని. రే చైతన్య, నేను ఒక మంచి పొజిషన్లో చూడాలని నా కోరిక.
కానీ ఆ అదృష్టం నాకు కలిగేటట్లేదు.